సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో 2029 కోట్ల రూపాయల భారీ ముడుపులు అధికార ప్రతిపక్ష రాజకీయ నేతలు ముట్టినట్లు అమెరికా న్యాయ వ్యవస్థ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు బయటపెట్టారు. అదానీ కంపెనీ అక్రమాలకు పాల్పడి ఈ కాంట్రాక్ట్ పొందిందని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాబట్టి అదానీని ఇతరులను తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా మన రాష్ట్రంలో అదానీ కంపెనీకి గంగవరం పోర్టు కట్టబెట్టారు. ఆ కాంట్రాక్ట్ రద్దు చేసి గంగవరం పోర్ట్ ని వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. విద్యుత్ ప్రైవేటీకరణ చేస్తూ స్మార్ట్ మీటర్ కాంట్రాక్ట్ ని అదానీ కంపెనీ కట్టబెట్టారు. ప్రజల మీద రైతుల మీద భారాలు కూరుతున్నారు. ఆ కాంట్రాక్ట్ రద్దు చేయమని డిమాండ్ చేస్తున్నాం. ఈ విధంగా అదానీతో రాష్ట్రంలో కుదుర్చుకున్న అన్ని ఒప్పందాలు రద్దు చేసి ఆ కంపెనీల కోసం రైతుల నుంచి సాగుతున్నటువంటి భూముల్ని ఆస్తుల్ని వెంటనే స్వాధీనం చేసుకుని తిరిగి రైతులకు అప్పచెప్పాలని చెప్పి ప్రజలు కట్టబెట్టాలని చేస్తున్న డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని హైకోర్టు సిట్టింగ్ వచ్చాక తక్షణ విచారణ చేపట్టాలి. పూర్తి వాస్తవాలు ప్రజల ముందు ఉంచాలి. దోషులు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇది బాధ్యత చెప్పదలుచుకున్నాం. సౌర విద్యుత్ అత్యంత చౌకగా లభించేది. యూనిట్ 50 పైసలకే లభించేటువంటి సౌర విద్యుత్ అది. దాని 7.5 రూపాయలు వసూలు చేస్తున్నారు. అంటే ప్రజల మీద భారాలు వేసి ధన భారాలు పెంచి అదానికి 1,000 కోట్ల రూపాయలు కట్టుబెట్టే దానికోసం ఈరోజు 2,029 కోట్ల రూపాయలు ఉంటాయని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాబట్టి ప్రజల సొమ్మును లూటీ చేసి మధ్యలో అధికార పెద్దలు సభలు పోగు చేసుకొని ప్రజల సంఖ్యలో 1,000 కోట్ల రూపాయలు అదానికి కట్టుబెట్టేటువంటి పద్ధతుల్ని కేంద్రంలో మోడీ ప్రభుత్వం రాష్ట్రపతి వినాడాల్సింది డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వానికి అత్యంత ఆత్మప్రధాని మోడీ మిత్రులు కాబట్టి ప్రపంచం కుజారైపోతున్నారు. వ్యవస్థను లూటీ చేస్తున్నారు. కాబట్టి ఈ సంపదను లూటీ చేసిన దానికి వినాడకపోతే రాబోయే కాలం కష్టంగా మేము పెద్ద ఉద్యమం చేస్తామని చెప్పి మీతో హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం గోతులు చేసుకొని అదాని రాష్ట్రీయ డిమాండ్ చేస్తా ఉన్నాం.